హలో అండి. మనం ఇప్పటివరకు వర్ణమాల దీర్ఘం పదాలు నేర్చుకున్నాం. ఈరోజు గుడి గుడి దీర్ఘం. ఈ గుడి గుడి దీర్ఘం. గుడి దీర్ఘం అంటే ప్రొలాంగ్ సౌండ్, ఈ అంటే షార్ట్ సౌండ్. మనకి అక్షరాలన్నిటికీ ఏ అక్షరానికైనా ఈ గుడి రాసినప్పుడు ఈ సౌండ్ ప్రొనౌన్స్ చేయాలి. ఈ గుడి దీర్ఘం రాసినప్పుడు ఈ అని ప్రొలాంగ్ సౌండ్ ప్రొనౌన్స్ చేయాలి. నేను రాసి చూపిస్తాను. కి కీ గి గీ చి చీ జి జీ టి టీ డి డీ తి తీ ది దీ. నా గుడిస్తే నీ, గుడి దీర్ఘం ఇస్తే నీ అవుతుంది. పా గుడిస్తే పి, పా గుడి దీర్ఘం రాస్తే పీ. బా గుడిస్తే బి, బీ. మా గుడిస్తే మీ, మా గుడి దీర్ఘం ఇస్తే మీ. యా గుడి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఈ. రా గుడిస్తే రి, రా గుడి దీర్ఘం ఇస్తే రీ. లా గుడిస్తే లి, లీ. వా గుడిస్తే వి, వా గుడి దీర్ఘం ఇస్తే వి. షి షీ. సా గుడిస్తే సి, సా గుడి దీర్ఘం ఇస్తే సి. హి హీ. లి లీ. నేను ఒక్కొక్క అక్షరం మాత్రమే రాశాను. మిగతా అన్ని అక్షరాలు కూడా కావాలి అంటే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం వర్డ్స్ చూద్దాం. గుడి గుడి దీర్ఘంతో వచ్చే వర్డ్స్. కి టి కి కిటికీ. గుడి దీర్ఘం కీటకం. కిటికీ కీటకం. ఫస్ట్ గుడి ఉంటుంది, తర్వాత గుడి దీర్ఘం. గిలక గిలక. గీత గీత గిలక గీత. చిలక చీమ చిలక చీమ. జింక జింక. జీడి జీడి. తిలకం తిలకం. తీగ తీగ. సినిమా సినిమా. సీసా. నెక్స్ట్ నిజం నిజం. నీడ నిజం నీడ. పిలక పీట. మిరప మిరప. మీగడ మిరప మీగడ. వరి వరి. లారీ. చలి చలి. లీల చలి లీల. శివ సీను. సో ఇవి గుడి గుడి దీర్ఘం పదాలు. ఇప్పుడు మనం గుడి గుడి దీర్ఘంతో వచ్చే కొన్ని వాక్యాలు చూద్దాం. సెంటెన్సెస్.
మామిడి మామిడి కాయ తింటాం మామిడి కాయ తింటాం కాకి జింక కాకి జింక కలిసి ఉంటాయి కాకి జింక కలిసి ఉంటాయి మిరపకాయ కారం మిరపకాయ కారం బీరతీగ పాకింది లలిత గీత గీసింది కాకి ఎగిరింది పాప ఆట ఆడింది కవిత నడిచింది ఇవన్నీ ఓన్లీ దీర్ఘము గుడి దీర్ఘంతో మాత్రమే వచ్చే సెంటెన్సెస్.